హాయ్, వెల్కమ్ టు జిఎస్ ఫిల్మ్ రివ్యూస్. రోజుకు ఒక హాలీవుడ్ మూవీ రివ్యూ వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు మూవీ చూసేప్పుడు చాలా మూవీస్ చూసింటారు కదా, యాక్షన్ మూవీస్. దాంట్లో ఎప్పుడన్నా అనిపించిందా అసలు ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి ఆ గన్లో, కాల్చుకుంటానే ఉన్నారు అనేసి? ఈ మూవీలో అట్నే అనిపిస్తుంది. ఒక్కొక్క గన్లో 100 బుల్లెట్స్ కూడా ఉంటాయి, కాల్చుకుంటూనే ఉంటారు సినిమా ఎవరికి. అసలు మనం భయపడిన అవసరం లేదు, గన్లో అవుతుంది అనేసి. బుల్లెట్స్ కాల్స్తారు, ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అసలు అన్నీ ఉంటాయి బుల్లెట్స్. ఇదేం నేను నెగిటివ్గా చెప్పడంలే, ఎంజాయ్ చేశాను. టైంపాస్ మూవీ అసలు సూపర్గా ఏం లేదు, టైంపాస్గా వెళ్ళిపోవచ్చు. టామ్ హార్డీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ హీరో ఈ మూవీకి. అతను వచ్చేసి యాక్చువల్గా మన తెలుగు మూవీస్లో భయంకరంగా సెట్ అవుతాడు. ఆ ఫేస్కి మంచి ఎలివేషన్స్ పడతాయి, అసలు ఈజీగా రాయొచ్చు. అలాంటి యాక్టర్ అనమాట. యాక్షన్ మూవీస్లో బాగా సెట్ అవుతారు. ఇంకా డైరెక్టర్ అయితే రైడ్ మూవీస్ చూసుంటారు, భయంకరమైన యాక్షన్ మూవీస్. దాని డైరెక్టరు వీళ్ళిద్దరు జాయిన్ అయ్యేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ ఉన్నింది, కానీ చాలామంది డిసప్పాయింట్ అయినారు. ఏం స్పెషల్గా లేదనేసి. నార్మల్గా వెళ్తుంది, అదేం బ్యాడ్ మూవీ కాదు, జస్ట్ నార్మల్గా వెళ్తుంది, అంత స్పెషల్ ఏం లేదు. కానీ మంచి టైంపాస్ మూవీ. యాక్షన్ మూవీస్ నచ్చితే మాత్రం ఇది కదా మంచి టైంపాస్. ఫస్ట్ సీన్లోనే నాకు కాస్త గ్రిప్పింగ్గా ఉండింది. ఫస్ట్ 10 minutes అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక చేస్ సీన్ వస్తుంది అనమాట. పోలీసులు దొంగల తరంతా, వాళ్ళు దొంగలు ఒక వాషింగ్ మిషన్ ఇసిరేస్తారు. అది చూస్తేనే ఏదో బాగా ఇంట్రెస్టింగ్ ఏదో జరగబోతుంది అనేసి అలాగ అనిపించింది ఫస్ట్ 10 minutes మాత్రం. మళ్ళీ కాస్త యావరేజ్గా వెళ్ళిపోయింది. కానీ అప్పుడప్పుడు యాక్షన్ సీన్స్ మాత్రం బాగా ఎంగేజింగ్గానే ఉంటుంది. కాల్చుకుంటూ ఉంటారు గంటలు ఎత్తుకొని, ఇంకేం కాలేరు ఫైట్లు అవంతా ఏం గన్నులతోనే కాల్చుకుంటూనే ఉంటారు. క్లైమాక్స్లో అయితే టామ్ హార్డీ సగం ఫైట్లో ఉండడు. అసలు అది కొంచెం ఆడుగా ఉంటుంది. ఫస్ట్ ఒక ఫైట్ ఉంటుంది, దాని తర్వాత కింద పడిపోతాడు. అది మెయిన్ క్యారెక్టర్ లేకుండా మిగతావన్నీ జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఇంకో యాక్టర్స్ ఉంది జెస్సీ అనేసి, తను కొంచెం మెయిన్ క్యారెక్టర్ అయిపోతుంది. టామ్ హార్డీ కొంచెం సైడ్ అయిపోతాడు. కొంచెం గ్రే షేడ్స్ ఉంటాయి అనమాట ఆ క్యారెక్టరు. కాబట్టి కొంచెం సైడ్ అయిపోతాడు. ఇంకా మిగతా స్టోరీ అంతా జరుగుతూ ఉంటుంది. కొన్ని డెత్స్ అంతా కూడా జరుగుతూ ఉంటాయి. మనకి కొంచెం ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు మీరు ఖచ్చితంగా. నాకు యావరేజ్గా వెళ్ళిపోయింది అనమాట. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం బాగుండింది. సో మీకు ఒక మంచి టైంపాస్ మూవీ, యాక్షన్ మూవీ కావాలనుకుంటే, ఒక్కొక్క క్యారెక్టర్ ఎత్తుకొని గన్ ఎత్తుకొని కాల్చుకుంటుంటారు క్లైమాక్స్ వరకు, ఫన్గా వెళ్ళిపోతుంది. చూడాలనుకుంటే హ్యావ్ అప్ చూసేయండి. మీకు ట్రావెల్ వీడియోస్ ఇష్టం అనుకుంటే నా ఛానల్ ఇంకోటి ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. పీస్.